హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయతో తీపి ఆవకాయను ప్రిపేర్ చేద్దామండి. ఇలా నేను చేసే విధంగా ఆవకాయను ప్రిపేర్ చేసినట్టయితే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. మామిడి ముక్కలను ఎండలో పెట్టి ఈ ఆవకాయనైతే ప్రిపేర్ చేసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్. ఈ ఆవకాయను ప్రిపేర్ చేయడానికి నేనైతే 2 కేజీల వరకు మామిడికాయలను తీసుకున్నానండి. ఈ మామిడికాయలను ముందుగానే శుభ్రంగా కడిగి ఒక మంచి క్లాత్తో నీరు లేకుండా తుడుచుకోవాలి. ఈ మామిడికాయల్లో ఎక్కడ నీరు లేకుండా పొడి క్లాత్తో శుభ్రంగా తుడాలండి. ఏ మాత్రం నీరు ఉన్నా ఈ ఆవకాయ పాడైపోతుంది. ఈ మామిడికాయ టెంక తీసి లోన లేయర్లా వస్తుందండి. ఆ లేయర్ కూడా తీసి చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత ఈ లేయర్ను తీసానండి. ఈ కట్ చేసుకున్న మామిడికాయల్లో వీడియోలో చూపించిన విధంగా ఈ లేయర్లా వస్తుందండి. ఈ పొరంతా తీయాలి. వీటిని తీసిన తర్వాత ఇప్పుడైతే ఒక కొలతతో ఈ మామిడి ముక్కలను తీసుకుందాము. నేనైతే ఇక్కడ ఒక కూర గిన్నెను కొలతగా తీసుకున్నాను. ఈ మామిడి ముక్కలను స్టీల్ పాత్రలో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేయాలి. 2 కిలోల మామిడికాయలు ఎక్కడైతే ఈ గిన్నెతో 4 గిన్నెల వరకు వచ్చాయండి. ఈ ఆవకాయను ఈ ప్రాసెస్లో ఒకసారి చెయ్యండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడైతే మామిడి ముక్కలు 4 గిన్నెల వరకు వచ్చాయండి. తరువాత దీనిలో ఈ కప్పుతో పావు కప్పు వరకు ఉప్పును తీసుకోవాలి. లేదంటే ఒక స్పూన్తో 2 స్పూన్లైనా వేసుకోవచ్చండి. తరువాత దీనిలో ఒక స్పూన్తో పసుపు వేసి ఈ ముక్కలకు ఈ ఉప్పు పసుపు పట్టేటట్టు ఒకసారి కలిపి మూత పెట్టి పూర్తిగా ఒక నైట్ అంతా వదిలేయాలి. తరువాత మరుసటి రోజు చూడండి, ఈ ముక్కలన్నిటికీ పసుపు ఉప్పు అయితే పట్టిందండి. తరువాత ఈ మామిడి ముక్కలను ఒక స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవాలి. ఉప్పు పసుపు వేయటం వలన దీనిలో నీరైతే ఊరాయండి. ఈ వాటర్ అంతా తీసేయాలి. ఇలా చూడండి, స్ట్రైనర్లో వేసి ఈ వాటర్ అంతా తీయాలి. చూడండి ఎంత నీరు వచ్చిందో. ఈ నీరంతా పారేయాలి. తరువాత ఈ స్ట్రెయినర్లో ఈ మామిడి ముక్కలను కాసేపు వదిలేయండి. మిగతా ఏమైనా నీరు ఉంటే కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ముక్కలను ఒక ప్లేట్లో కానీ లేదంటే ఒక మంచి క్లాత్లో కానీ ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎండలో ఒక రోజంతా పెట్టుకోవాలి. ముక్కలు పూర్తిగా డ్రై అయిపోవాలండి. నేనైతే ఇక్కడ ఒక రోజంతా ఈ మామిడి ముక్కలను ఎండలో పెట్టాను. ఈ మామిడికాయల్లో నీరంతా పూర్తిగా డ్రై అవ్వాలండి. అప్పుడే ఆవకాయ నిల్వ ఉంటుంది. చూడండి, ఎండలో పెట్టిన తర్వాత మామిడి ముక్కలు ఇలా అయ్యావండి. చేతికి కూడా వాటర్ ఏమీ తగలకుండా పూర్తిగా డ్రై అయ్యావి. అలాగని మామిడి ముక్కలు కూడా మెత్తగా వచ్చాయండి, గట్టేం అవ్వలేదు. ఇప్పుడైతే ఆవపిండిని ప్రిపేర్ చేద్దాము. దీనికోసమైతే ఆవాలు, జీలకర్ర, మెంతులు, సోంపు తీసుకున్నానండి. ఆవాలు పెద్ద స్పూన్తో 4 స్పూన్ల వరకు తీసుకున్నట్టయితే మెంతులు, సోంపు, జీలకర్ర ఒక్కో స్పూన్ చొప్పున తీసుకోవాలి. వీటిని కూడా మామిడి ముక్కలతో పాటు ఎండలో ఎండబెట్టానండి. ఇలా ఎండబెట్టకుండా ఆవాలను ఫ్రై చేసుకోవటం వలన చేదు వచ్చేస్తుందండి. అందుకని వీటిని ఎండలో పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఎండలో ఎండబెట్టిన వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసి ఫైన్గా పొడిలా చేసుకోవాలి. ఇక్కడైతే పొడి కూడా రెడీ అయ్యిందండి. తరువాత ఆవకాయనైతే కలుపుకుందాము. దీనికోసమైతే ముందుగా ఆయిల్ను వేడి చెయ్యాలి. ఇక్కడ నేను ఆవాల నూనె అయితే తీసుకున్నానండి. ఈ 2 కేజీల మామిడి ముక్కలకు 1/2 లీటర్ వరకు ఆయిల్ను తీసుకోవాలి. ఈ ఆయిల్లో చిన్న చిన్న బబుల్స్ వచ్చేంత వరకు ఉంచి తరువాత ఈ వేడి నూనెను దించి పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత బెల్లంనైతే కరిగించుకుందాము. దీనికోసమైతే మరో పాత్ర పెట్టి ఏ కప్పుతో అయితే మామిడి ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లంను తీసుకోవాలి. ఈ బెల్లంలో కూడా నీరేమీ లేకుండా బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా చూడండి, బెల్లం అంతా కరిగిందండి. ఇప్పుడైతే ఆవకాయను కలుపుకుందాము. ముందుగా వేడి చేసి చల్లారబెట్టుకున్న ఆయిల్ను ఒక బౌల్లో వేయాలి. మనం తీసుకున్న నూనె అంతా వేయకుండా కొద్దిగా నూనె ఉంచి మిగతా నూనెను ఈ బౌల్లో వేసుకోవాలి.
తరువాత ఏ కప్పుతో అయితే మామిడి ముక్కలను తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు ఆవాల మెంతుల పిండిని తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు కారంను తీసుకోవాలి. తరువాత 1 స్పూన్ వరకు నల్ల జీలకర్రను వేయాలి. అలాగే 1/4 కప్పు వరకు ఉప్పును వేయాలండి. ఇక్కడైతే నేను పెద్ద ఉప్పుని ఎండలో పెట్టి మిక్సీ పట్టానండి. ఆ ఉప్పును 1/4 కప్పు వరకు వేయాలి. ముందుగా ఉప్పులో ఊరబెట్టాం కదండి మామిడికాయలను, అందుకని ఉప్పు తగ్గించి వేయాలి. తరువాత దీనిలో మనం ముందుగా కరిగించుకున్న బెల్లాన్ని వేయాలి. ఇక్కడ బెల్లంలో నీరేమీ వేయలేదండి, అందుకని బెల్లం ఇలా చిక్కబడిపోతుంది. ఈ బెల్లాన్ని పూర్తిగా తీసి ఈ నూనెలో కలుపుకోవాలి. ఈ బెల్లం అంతా వేసిన తర్వాత ఈ బెల్లం పూర్తిగా ఆయిల్లో కలిసిపోవాలండి. ఇలా ముద్దగా ఉందని అనుకోవద్దు, ఇది బాగా కలిపినట్టయితే మెల్ట్ అయిపోతుంది. ఈ ఆవకాయ చాలా బాగా వచ్చిందండి. కొత్త వాళ్ళు కూడా భయపడకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా వస్తుంది. చూడండి, ఈ బెల్లాన్ని అంతా పూర్తిగా కలిపిన తర్వాత దీనిలో మనం ముందుగా ఎండబెట్టుకున్న మామిడి ముక్కలను వేయాలి. ఈ మామిడి ముక్కలకు ఈ ఆవపిండి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇవి ఎండలో పెట్టినా పూర్తిగా గట్టి అవ్వకుండా మెత్తగానే ఉన్నాయండి. చాలా బాగా ఈ ఆవకాయ అయితే వచ్చింది. ఇంకా ఎక్కువగా తీపి తినే వాళ్ళైతే ఇంకో 1/2 కప్పు వరకు బెల్లంను వేసి చేసుకోవచ్చు. కొలత ప్రకారం అయితే 4 కప్పులకు 1 కప్పు వరకే బెల్లంను వేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మిగతా ఆయిల్ పక్కన పెట్టాం కదండి, ఈ ఆయిల్ కూడా దీనిపైన వేసుకోవాలి. చూడండి, కలర్ఫుల్గా ఆవకాయ చాలా బాగా వచ్చింది. ఇలా ఆవకాయ కలుపుకున్న తర్వాత ఈ ఆవకాయను పల్చటి క్లాత్తో కానీ లేదంటే నెట్తో కానీ మూత పెట్టి ఎండలో ఒక 4 రోజుల పాటు పెట్టుకోవాలి. ఈ ఎండలో పెట్టుకున్నప్పుడు మధ్య మధ్యలో ఈ ఆవకాయను దిగువ నుంచి కలుపుతూ పెట్టుకోవాలండి. చూడండి, ఎండలో పెట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఈ ఆవకాయను 4 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. చూడండి, 4 రోజుల తర్వాత ఆవకాయ పూర్తిగా రెడీ అయినట్టే. ఇప్పుడైతే ఈ ఆవకాయను గాజు సీసాలో కానీ లేదంటే ఆవకాయ జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. 1 సంవత్సరానికి సరిపడా ఆవకాయను ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం మధ్యలో 2-3 సార్లు ఈ ఆవకాయను ఎండలో పెట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో 2-3 సార్లు ఎండలో పెట్టుకోవడం వల్ల ఆవకాయ పాడవకుండా చాలా బాగుంటుందండి. మరి ఈ ఆవకాయ రెసిపీ నచ్చింది కదండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ